హలో ఫ్రెండ్స్. మన ఇండియాలో క్రికెట్‌కున్న క్రేజ్ గురించి నేను మీకు స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక గేమ్ ఉంది. ఆ గేమ్ అంటే ప్రపంచం అంతా కూడా పిచ్చెక్కిపోతూ ఉంటారు. ఆ గేమ్ మరేదో కాదు, ఫుట్‌బాల్. చెప్పాలంటే ఇది ఒక మాస్ ఎమోషన్. ఫుట్‌బాల్ ఫ్యాన్స్ తన ఫేవరెట్ ప్లేయర్‌కి అలాగే టీమ్‌కి ప్రాణాలివ్వమన్నా ఇచ్చేస్తారు, ప్రాణాలు తీయమన్నా తీసేస్తారు. అంత పిచ్చి ఫ్యాన్స్ ఈ ఫుట్‌బాల్‌కున్నారు. అలాంటి గ్లోబల్ ఫుట్‌బాల్ సామ్రాజ్యానికి తిరుగులేని ఎంపరర్‌గా ఒక వ్యక్తి నిలిచాడు. అతనే క్రిస్టియానో రొనాల్డో. మన కంట్రీలో కోహ్లీ, ధోని లాంటి వాళ్ళు ఎంత ఫేమస్‌తో అంతకంటే వేల రెట్లు ఎక్కువ గ్లోబల్ ఇమేజ్ ఉన్న ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో. రొనాల్డో తన కెరియర్‌లో ఎన్నో రికార్డ్స్‌ని క్రియేట్ చేశాడు. 900 కంటే ఎక్కువ గోల్స్‌ని స్కోర్ చేశాడు. ఛాంపియన్స్ లీగ్ టైటిల్స్‌ని గెలిచాడు. అలాగే 5 వరల్డ్ కప్స్‌లో గోల్ చేసిన ఏకైక ప్లేయర్ కూడా క్రిస్టియానో రొనాల్డోనే. కానీ ఇవన్నీ ఉన్న రొనాల్డో దగ్గర ఒకటి లేదు. అదే ఫీఫా వరల్డ్ కప్. నార్మల్‌గా 41 సంవత్సరాల ఏజ్ వస్తే ఏ ప్లేయర్ అయినా సరే రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటాడు. కానీ రొనాల్డో మాత్రం ఆ ఏజ్‌లో కూడా ఆ కప్పు కోసం 2026 వరల్డ్ కప్‌లోకి అడుగుపెట్టాడు. క్రిటిక్స్ నీ ఏజ్ అయిపోయింది, నువ్వు ఓల్డ్ అయిపోయావు అని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నా కూడా ఆ నెగిటివిటీని కూడా ఒక పవర్ఫుల్ ఎనర్జీగా మార్చుకుని గ్రౌండ్లోకి అడుగుపెట్టబోతున్నాడు క్రిస్టియానో రొనాల్డో. తన లైఫ్‌లోని వన్ లాస్ట్ డ్రీమ్ అయిన ఫీఫా వరల్డ్ కప్ ట్రోఫీని రొనాల్డో ఈసారైనా కొడతాడా లేదా? ఇంతకాలం పోర్చుగల్ కంట్రీని తన షోల్డర్స్ మీద క్యారీ చేస్తున్న రొనాల్డోని ఇప్పుడున్న పోర్చుగల్ బెస్ట్ టీం రొనాల్డోని భుజాలపైన ఎక్కించుకొని కప్ని లిఫ్ట్ చేస్తుందా లేదా? సో ప్రజెంట్ వరల్డ్ని రూల్ చేస్తున్న రొనాల్డో ఫైనల్ బ్యాటిల్ గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. మీలో రొనాల్డో ఫ్యాన్స్ ఎవరు ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ప్రజెంట్ ఫుట్బాల్ వరల్డ్కి ఒక సీరియస్ ప్రాబ్లం అయితే ఉంది. అదే క్రిస్టియానో రొనాల్డో. ఎందుకంటే ప్రతి ఒక్కరూ రొనాల్డో పని అయిపోయిందని విమర్శించేవారే. కానీ రొనాల్డో మాత్రం ఇప్పుడు తన కెరీర్లోనే స్ట్రాంగెస్ట్ పోర్చుగల్ టీంతో ఎలాగైనా సరే ఫీఫా వరల్డ్ కప్ని గెలవాలని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాడు. 41 ఇయర్స్ ఏజ్లో ఎవరైనా సరే సైలెంట్గా పక్కకు తప్పుకుంటారు. కానీ రొనాల్డో మాత్రం దానికి రివర్స్లో ఇంకా గోల్స్ చేస్తున్నాడు, ఇంకా మ్యాచ్లను గెలిపిస్తున్నాడు, రికార్డ్స్ని రీక్రియేట్ చేస్తూ తను ఆడే ప్రతి మ్యాచ్ని ఒక గ్లోబల్ డిబేట్గా మార్చేస్తూ ఉన్నాడు. కానీ రైవల్ ఫ్యాన్స్ మాత్రం రొనాల్డోని సమయం దొరికినప్పుడల్లా మాక్ చేస్తూనే ఉన్నారు. కొంతమంది తన ఏజ్ని క్వశ్చన్ చేస్తే ఇంకొంతమంది తన చాప్టర్ క్లోజ్ అయిపోయిందని చెప్తున్నారు. కానీ వీళ్ళందరూ ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. మాంచెస్టర్ యునైటెడ్తో ఇంగ్లాండ్ని కాంకర్ చేసింది, రియల్ మాడ్రిడ్తో యూరోప్ని రూల్ చేసింది, యువెంటస్తో ఇటలీలో గెలిచింది రొనాల్డోనే. ఆఖరికి పోర్చుగల్ హిస్టరీలోనే ఫస్ట్ మేజర్ ట్రోఫీ అయిన యూరో 2016ని, ఆ తర్వాత 2 నేషనల్ లీగ్స్ని గెలిపించింది. అలాగే ఫుట్బాల్ హిస్టరీలోనే ఆల్ టైమ్ లీడింగ్ ఇంటర్నేషనల్ స్కోరర్గా నిలిచింది ఒకే ఒక కింగ్ క్రిస్టియానో రొనాల్డో మాత్రమే. రొనాల్డో తన కెరీర్లో 900 కంటే ఎక్కువ గోల్స్ చేశాడు. పోర్చుగల్ కోసం 143 గోల్స్, ఛాంపియన్స్ లీగ్లో 140, యూరోస్లో 14, అలాగే 5 వరల్డ్ కప్ టోర్నమెంట్స్లో గోల్ చేసిన ఏకైక ప్లేయర్గా కూడా రొనాల్డో నిలిచాడు. 200 కంటే ఎక్కువ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడాడు. ఇన్ని రికార్డ్స్ ఉన్నా ఇంకా ఒకే ఒక్క గోల్డెన్ ట్రోఫీని మాత్రం తను అందుకోలేకపోయాడు. అదే ఫీఫా వరల్డ్ కప్. కానీ ఈ వరల్డ్ కప్లో రొనాల్డోకి సపోర్ట్గా బ్రూనో ఫెర్నాండెస్, బెర్నాండో సిల్వా, న్యూనో మ్యాండెస్ ఇలాంటి టాప్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఈరోజు పోర్చుగల్ టీంని ఇంటర్నేషనల్ ఫుట్బాల్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ కంప్లీట్ అండ్ డేంజరస్ టీమ్గా మార్చారు. కోచ్ రాబర్టో మార్టిన్స్ అండర్లో పోర్చుగల్ టీం యూరో క్వాలిఫైయింగ్లో వరుసగా 10కి 10 మ్యాచ్లు గెలిచింది, 31 గోల్స్ కొట్టింది. జస్ట్ 2 గోల్స్ మాత్రమే అపోజిషన్కి ఇచ్చింది. ఆ తర్వాత స్పెయిన్ని బీట్ చేసి 2025 నేషనల్ లీగ్ను కూడా గెలిచింది. ఇప్పుడు యూరోలోనే మోస్ట్ డేంజరస్ అటాకింగ్ రికార్డ్స్తో 2026 వరల్డ్ కప్లోకి పోర్చుగల్ క్వాలిఫై అయింది. ఇదే ఇప్పుడు అపోనెంట్స్ టీంకి భయాన్ని పుట్టిస్తుంది. ఎందుకంటే క్రిస్టియానో రొనాల్డో ఇప్పుడు జరగబోయే మ్యాచెస్లో ప్రతి సెకండ్ తన టీంని తన షోల్డర్స్ పైన మోయాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు కేవలం రొనాల్డో ఒక గ్రేటెస్ట్ టోర్నమెంట్ ప్లేయర్ లాగా ఆడితే చాలు. ఫుట్బాల్ వరల్డ్ చాలా సంవత్సరాల నుంచి క్రిస్టియానో రొనాల్డో చేత ఎలాగైనా రిటైర్ చేయించాలని చెప్పి గట్టిగా ట్రై చేస్తోంది. రొనాల్డో మ్యాచ్ ఓడిపోయిన ప్రతిసారి వైరల్ పోస్టులు, ట్రోల్స్తో రొనాల్డో పని అయిపోయిందనే పోస్టులు, హెడ్లైన్లు పెడుతూ సైకలాజికల్గా దెబ్బతీయాలని చెప్పి ట్రై చేస్తున్నారు. ఎప్పుడైతే 2022లో మెస్సీ అర్జెంటీనా టీంతో వరల్డ్ కప్ గెలిచాడో అప్పటి నుంచి రొనాల్డో ఫెయిల్యూర్ని అందరూ నార్మల్ ఫెయిల్యూర్ లాగా అయితే చూడలేదు. అక్కడి నుంచి అవన్నీ కూడా లెగసీ గొడవల్లాగా మారిపోయాయి.
రొనాల్డో గ్రౌండ్లో ఒక్క ఛాన్స్ మిస్ చేస్తే చాలు సోషల్ మీడియాలో విపరీతంగా హైలైట్ చేస్తున్నారు. అదే రొనాల్డో గనక ఒక ఫైనల్లో ఓడిపోతే ఆన్లైన్లో కంటిన్యూస్గా ఒక కోర్టు ట్రయల్ ఎపిసోడ్ని నడిపిస్తున్నారు. రొనాల్డో అల్ నజర్ క్లబ్కి మారటం ఈ సిచ్యువేషన్ని ఇంకా వర్స్ట్గా మార్చేసింది. మాంచెస్టర్ యునైటెడ్ స్పెల్ కొలాప్స్ అయిన తర్వాత ఆయన యూరోప్ని వదిలి వెళ్ళిపోయాడు. ఆయన యూరోప్ని వదిలేసినప్పుడు జనాలు దాన్ని ఒక కొత్త చాప్టర్ లాగా చూడలేదు. అది ఒక ఎండింగ్ లాగా అనుకున్నారు. ఒకవేళ రొనాల్డో గోల్ కొడితే రికార్డ్స్ కోసం నెంబర్స్ కోసం ఆడుతున్నాడని చెప్పి అంటూ మొదలుపెట్టారు. అదే రొనాల్డో మ్యాచ్ ఓడిపోతే అతను పని అయిపోయిందని చెప్పి అంటూ ఉన్నారు. ఒకవేళ గెలిచి సెలబ్రేట్ చేసుకుంటే అతనికి ఇన్సెక్యూరిటీ ఎక్కువ అని చెప్పి బ్లేమ్ చేస్తున్నారు. అసలు రొనాల్డో లైఫ్లో ఎప్పటికీ గెలవడు అనే రేంజ్లో ఒక నెగిటివ్ ఎన్వైర్న్మెంట్ని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. కానీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే విషయం ఏంటంటే రొనాల్డో కంటిన్యూస్గా గెలుస్తున్నాడు. ఎందుకంటే బయట వచ్చే ఆ నెగిటివిటీ నాయిస్ అంతా రొనాల్డోకి ఒక పవర్ఫుల్ ఫుడ్ లాగా ఎనర్జీ లాగా హెల్ప్ చేస్తుంది. ఆ నెగిటివిటీనే అతనుకున్న ఒకే ఒక ప్రాబ్లం అండ్ బిగ్గెస్ట్ సూపర్ పవర్ కూడా. మే 2026లో సౌదీ ప్రో లీగ్ గెలవడానికి కొన్ని రోజుల ముందు ఏఎఫ్సి ఛాంపియన్స్ లీగ్ 2 ఫైనల్లో యొకోహామా ఎఫ్ మ్యారియానస్ చేతిలో అల్ నజర్ టీం 1-0తో ఓడిపోయింది. అంతే, ఇంటర్నెట్ మొత్తం రొనాల్డోని వాష్డ్ అవుట్, ఫినిష్డ్, టూ ఓల్డ్, ఇంకా దేనికోసం ఈ చేసింగ్ అంతా అని చెప్పి రచ్చరచ్చ చేశారు. కానీ తర్వాత లీగ్ సీజన్ ఫైనల్లో రొనాల్డో తన కెరీర్లో ఎప్పుడు చెప్పే లాంగ్వేజ్తోనే అందరికీ ఆన్సర్స్ ఇచ్చాడు. డామెక్తో జరిగిన ఆ మ్యాచ్లో అల్ నజర్ టీం 4-1 తేడాతో గెలిచింది. రొనాల్డో ఈ మ్యాచ్లో 2 గోల్స్ చేశాడు. దీంతో అల్ నజర్ క్లబ్ డైరెక్ట్గా 86 పాయింట్స్తో టేబుల్లో టాప్లో నిలిచింది. అల్ హిలాల్ కంటే 2 పాయింట్స్ ఎక్కువ చేసి 2019 తర్వాత వాళ్ళ ఫస్ట్ లీగ్ టైటిల్ని గెలిచారు. క్రిస్టియానో రొనాల్డోని విమర్శించే అందరికి కూడా ఈ రికార్డ్ ఒక చెంప దెబ్బలాగా తగిలింది. 41 ఇయర్స్ ఉన్న రొనాల్డోని చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగాల్సిందే. ఓల్డెన్ టైమ్స్లో డిఫెండర్స్లో టెర్రర్ను పుట్టించిన అప్పటి ఎక్స్ప్లోజివ్ ఫార్వర్డ్ ప్లేయర్ లాగా ఇప్పుడు లేకపోవచ్చు. హాఫ్ ఛాన్సెస్లను కూడా గోలుగా మార్చేసిన ఆనాటి మ్యాడ్రిడ్ మిషన్ లాగా తను ఇప్పుడు ఉండకపోవచ్చు. కానీ మైండ్లో కాంపిటేటివ్ ఇన్స్టింక్ట్ మాత్రం అలాగే ఉంది. ఆ పెనాల్టీ బాక్స్ టైమింగ్ కూడా అలాగే ఉంది. తనకు కలిగిన అవమానాలు ఒక పవర్ఫుల్ రెస్పాన్స్గా మార్చాలనే హంగర్లో కూడా అలాగే ఉన్నాడు. అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 2026 వరల్డ్ కప్ అనేది రొనాల్డోకి జస్ట్ ఒక నార్మల్ టోర్నమెంట్ మాత్రం కాదు, తన లైఫ్లో మిగిలిపోయిన ఒకే ఒక లాస్ట్ డ్రీమ్. ఎట్ ప్రజెంట్ పోర్చుగల్ టీంకి క్రిస్టియానో రొనాల్డో పేరు ఎందుకింత డీప్గా ఎమోషనల్గా కనెక్ట్ అయిందో అర్థం చేసుకోవాలంటే ఈరోజు మనం చూస్తున్న ఈ గ్లామరస్ కరెంట్ జనరేషన్ రాకముందు పోర్చుగల్కి రొనాల్డో ఎంత ఇంపార్టెంట్ అనేది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఎంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయిపోయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు చూస్తే పోర్చుగల్ స్క్వాడ్ మొత్తం తోపు ప్లేయర్స్తో నిండిపోయింది. బెంచ్ స్ట్రెంత్, కంట్రోల్ స్పీడ్, క్రియేటివిటీ ఇలా యూరోప్లోనే మోస్ట్ ఎలైట్ ఎక్స్పీరియన్స్ ఉన్న టీం ఇది. కానీ పోర్చుగల్ ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి వండర్ఫుల్ బ్యాలెన్స్ టీంతో టోర్నమెంట్లోకి అయితే అడుగుపెట్టలేదు. చాలా ఇయర్స్ వరకు వాళ్ళ బిగ్గెస్ట్ ప్లాన్ ఒకటే, అది చాలా సింపుల్. గ్రౌండ్లో రొనాల్డో ఏదో ఒక మ్యాజిక్ చేయాలి. ఆ టీం కంప్లీట్గా రొనాల్డో మీదే డిపెండ్ అయ్యేవాళ్ళు. ఒకసారి హిస్టరీ చూసుకుంటే ఆగస్ట్ 20, 2003లో జస్ట్ 18 సంవత్సరాల ఏజ్లో కజకిస్తాన్ పైన రొనాల్డో సీనియర్ డెబ్యూ జరిగింది. కరెక్ట్గా ఒక సంవత్సరం తర్వాత తన సొంత కంట్రీలో జరిగిన యూరో 2004లో తను గెలిచి కింగ్ అవుతాడనుకుంటే ఫైనల్లో గ్రీస్ చేతిలో దారుణంగా ఓడిపోయారు. ఆ రోజు గ్రౌండ్లో వెక్కి వెక్కి ఏడ్చిన 19 సంవత్సరాల టీనేజర్ ఫేస్ని ఎవరు కూడా మర్చిపోలేరు. దాని తర్వాత 2 దశాబ్దాల పాటు ఇంపాసిబుల్ స్టాండర్డ్స్ని తట్టుకొని ఒంటరి పోరాటం చేశాడు. 2006 వరల్డ్ కప్లో వాల్డోనే యంగెస్ట్ వరల్డ్ కప్ స్కోరర్గా పోర్చుగల్ని సెమీఫైనల్స్కి తీసుకుని వెళ్ళాడు. యూరో 2008 క్వార్టర్ ఫైనల్స్లో, 2010 వరల్డ్ కప్, యూరో 2012 ఇలా అన్ని టోర్నమెంట్స్లో టీమ్ అటాకింగ్ బర్డన్ని సింగిల్గా తన షోల్డర్స్ మీద క్యారీ చేసుకుంటూ వెళ్ళాడు. నెక్స్ట్ 2013లో స్వీడన్తో జరిగిన వరల్డ్ కప్ ప్లే ఆఫ్ మ్యాచ్లో అయితే అల్టిమేట్ అని చెప్పాలి. అటువైపు జలాటెన్ స్వీడన్ని తిరిగి టై దాకా తీసుకుని వచ్చాడు. అప్పుడు రొనాల్డో స్వీడన్ గ్రౌండ్లో హ్యాట్రిక్ గోల్స్ చేసి దెబ్బకి మ్యాచ్ని 3-2తో లీడ్లోకి తెచ్చాడు. ఆ నైట్ ఒక కంట్రీ వరల్డ్ కప్కి క్వాలిఫై అయిందంటే దానికి కారణం ఆ టీం కెప్టెన్ రొనాల్డో ఆ మ్యాచ్ని
ఒంటి చేత్తో గెలిపించడమే. చాలా సంవత్సరాల వరకు పోర్చుగల్ స్టోరీ ఇదే. ఆ టీం ఎప్పుడూ కూడా డామినేట్‌గా లేదు. ఎప్పుడూ ఫ్లూయెంట్‌గా లేదు. కానీ రొనాల్డో ఏదో ఒక విధంగా ముందుకు తీసుకొని వెళ్తాడనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉండేది. అందుకే రొనాల్డో చుట్టూ జరుగుతున్న సోషల్ మీడియా డిబేట్స్ అనేవి జనాలు బిల్డప్ ఇస్తున్నంత సింపుల్‌గా లేవు. ఈరోజు పోర్చుగల్ స్క్వాడ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. కోచ్ మార్టిన్స్ దగ్గర చాలా టాక్టికల్ ఆప్షన్స్ ఉన్నాయి. రొనాల్డో లేకపోయినా టీంకి ఎలాగోలే సిచ్యువేషన్‌లో వాళ్ళ టీం ఇప్పుడుంది. కానీ ఈ స్క్వాడ్‌లో రొనాల్డో ప్లేస్ అనేది ఎవరో ఊరికే ఇచ్చిన కాంప్లిమెంట్ కాదు. ఇది చాలా ఏళ్ల పాటు పడిన కష్టాలతో బిల్డ్ అయింది. ఎక్కడైతే అపోనెంట్స్ రొనాల్డో పేరు వింటేనే భయపడేవాళ్ళో, ఎక్కడైతే ఇంతకాలం పోర్చుగల్ మొత్తం రొనాల్డో పైన డిపెండ్ అయిందో, టోర్నమెంట్ కొలాప్స్ అయినప్పుడు ఎవరైతే బ్లేమ్ చేశారో, చివరికి మ్యాచ్ టైట్‌గా మారినప్పుడు మా రొనాల్డో వచ్చి సేవ్ చేస్తాడని చెప్పి ఎవరినైతే నమ్మారో దానివల్ల వచ్చిన ప్లేస్ అది. ఈ 2026 వరల్డ్ కప్‌కి రొనాల్డో 226 పోర్చుగల్ ఇంటర్నేషనల్ క్యాప్స్‌తో అండ్ 143 ఇంటర్నేషనల్ గోల్స్‌తో అడుగు పెట్టబోతున్నాడు. మెన్స్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్‌లోనే ఇవి హైయెస్ట్ నంబర్స్. అండ్ పదే పదే చెప్తున్నాను. 5 డిఫరెంట్ వరల్డ్ కప్స్‌లో గోల్స్ కొట్టిన ఏకైక ప్లేయర్. సో జనాలు ఆయన ప్రెజెన్స్‌ని 41 ఇయర్స్ అనే నంబర్‌తో తక్కువ చేసి మాట్లాడుతున్నారంటే వాళ్ళు మెయిన్ పాయింట్‌ని అదే రొనాల్డో క్రియేట్ చేసిన హిస్టరీని దారుణంగా మిస్ అవుతున్నారని చెప్పి అర్థం. రొనాల్డో అంటే జస్ట్ రెలెవెన్స్‌ని కాపాడుకోవడానికి ట్రై చేస్తున్న ఒక వరల్డ్ సూపర్ స్టార్ మాత్రం కాదు. అతను పోర్చుగల్ కంట్రీ మోడర్న్ ఫుట్బాల్ ఐడెంటిటీకి ఒక సెంట్రల్ ఫిగర్. ఫుట్బాల్ ప్రపంచం మొత్తం రొనాల్డో పని ఎప్పుడైపోతుందా అని కొన్ని సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తూనే ఉంది. కానీ రొనాల్డో మాత్రం అవే ఇయర్స్‌ని ఒక వరల్డ్ కప్ ఎలా గెలవాలనే విషయం పైన స్పెండ్ చేస్తూ వచ్చాడు. ఆయన కెరియర్ రికార్డ్స్‌ని నార్మల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయటం ఎవరి వల్ల కాదు. ఇంగ్లాండ్, స్పెయిన్, ఇటలీ, సౌదీ అరేబియా, యూరోప్, పోర్చుగల్ ఎక్కడికి వెళ్ళినా అతను కింగే. ఇలాంటి ఎన్నో గొప్ప రికార్డ్స్ ఉన్న రొనాల్డో క్యాబిన్‌లో లేని ఒకే ఒక్క మిస్సింగ్ ట్రోఫీ వరల్డ్ కప్. అదే రొనాల్డో స్టోరీని ఇంకా కంటిన్యూగా ఉంచింది. ఎందుకంటే ఎన్ని టైటిల్స్ ఉన్నా, ఎన్ని రికార్డ్స్ ఉన్నా వరల్డ్ కప్ ఇచ్చే కిక్ అన్నిటికంటే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. పీలే 3 వరల్డ్ కప్స్‌ని సంపాదించాడు. మారడోనా 1986 వరల్డ్ కప్ కొట్టినందుకు ఎప్పటికీ తనని ఎందరో ఆరాధిస్తూ ఉంటారు. మెస్సీ 2022లో వరల్డ్ కప్ గెలవగానే ఫుట్బాల్ ప్రపంచం మెస్సీ స్టోరీని వరల్డ్ కప్ కంప్లీట్ చేశాడని చెప్పి పొగిడింది. అదే ప్రెషర్‌ని ఇప్పుడు రొనాల్డో క్యారీ చేస్తున్నాడు. మెస్సీ కప్పు గెలిచినంత మాత్రాన రొనాల్డో గ్రేట్‌నెస్ ఏమీ చెరిగిపోదు. కానీ జనం మాట్లాడే పద్ధతి మాత్రం కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది. రొనాల్డో దగ్గర లేని ఆ ఒక్క కప్ మెస్సీ దగ్గర ఉందని చెప్పి ట్రోల్స్ స్టార్ట్ చేశారు. రొనాల్డో ఫుట్బాల్లోని ప్రతి మౌంటైన్ని కాంకర్ చేశాడు. ఇక ఒక సింగిల్ కప్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. చాలా ఏళ్ళు రొనాల్డో పోర్చుగల్ని క్యారీ చేశాడు. ఇప్పుడు పోర్చుగల్ ఫైనల్గా రొనాల్డోని హిస్టరీ వైపు క్యారీ చేయడానికి రెడీ అయింది. 41 సంవత్సరాల ఏజ్లో రొనాల్డో కెప్టెన్గా గ్రౌండ్లోకి వస్తున్నాడు. లెగ్స్ కంప్లీట్గా చేంజ్ అయ్యాయి. టైం కూడా చేంజ్ అయింది. కానీ ప్లేయర్ రొనాల్డో. అతనికి ఒక క్రాస్, ఒక లూజ్ బాల్, ఒక పెనాల్టీ దొరికితే చాలు గేమ్ని డిసైడ్ చేస్తాడు. ఓల్డ్ పోర్చుగల్ టీం అయి ఉంటే రొనాల్డో గేమ్ని ఎలా సాల్వ్ చేస్తాడని చెప్పి వెయిట్ చేసేది. కానీ ఇప్పుడున్న పోర్చుగల్ టీం బాల్ రొనాల్డో దగ్గరికి రీచ్ అవ్వకముందే గేమ్ని బుల్ చేస్తుంది. అంత స్ట్రాంగ్గా ఉంది ఇప్పటి పోర్చుగల్ టీం. ఒకవేళ రొనాల్డో ఈ వరల్డ్ కప్లో ఎర్లీగా స్కోరింగ్ స్టార్ట్ చేస్తే మీడియా ప్రెషర్ ఎక్స్ప్లోడ్ అవుతుంది. లెగసీ వార్ఫేర్ మళ్ళీ తిరిగి వస్తుంది. వరల్డ్ కప్ విన్ అవటం అనేది రొనాల్డో కెరియర్లోని సింపుల్ ఎంప్టీ స్పేస్ని కంప్లీట్గా ఫిల్ చేస్తుంది. ఒకవేళ రొనాల్డో కనుక ఈ వరల్డ్ కప్ గెలిస్తే అతను ఆ గోల్డెన్ కప్ని ఎయిర్లోకి లిఫ్ట్ చేసిన నెక్స్ట్ సెకండ్ ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మొత్తం దారుణంగా క్రాష్ అయిపోవాల్సిందే. వరల్డ్ కప్ లేదు కాబట్టి రొనాల్డో గ్రేట్ కాదని ఎవరైతే విమర్శించారో, ఏ రైవల్ ఫ్యాన్స్ అయితే ట్రోల్స్ చేశారో వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు. మెస్సీ వర్సెస్ రొనాల్డో అనే ఈ సెంచరీలోనే అతిపెద్ద గోట్ డిబేట్కి ది అల్టిమేట్ ఎండ్ దొరుకుతుంది. ఇది జస్ట్ ఒక ట్రోఫీ గెలవటం కాదు. తన 41 సంవత్సరాల వయసుని మాక్ చేసిన ఈ ప్రపంచం పైన రొనాల్డో సాధించే అతిపెద్ద విక్టరీ. ఈ కప్పు గెలిస్తే ప్రపంచ కప్పు గెలిచిన ఓల్డెస్ట్ ప్లేయర్గా రొనాల్డో రికార్డ్ని క్రియేట్ చేస్తాడు. ఈ కప్పు గనక గెలిస్తే లిస్బన్ నుండి మెడ్రియా వరకు పోర్చుగల్ స్ట్రీట్స్ మొత్తం పెద్ద జాతరలాగా మారిపోతుంది. ఇన్నాళ్ళు ఆ కంట్రీని ఒంటి చేత్తో నడిపించిన రొనాల్డోకి ఆ కంట్రీ యంగ్ గోల్డెన్ జనరేషన్ ఇచ్చే అల్టిమేట్ గిఫ్ట్ ఇదే అవుతుంది. సో మీరేమనుకుంటున్నారు? ఈసారి రొనాల్డో వరల్డ్ కప్ని కొట్టి కొత్త హిస్టరీని క్రియేట్ చేస్తాడా లేదనేది
మీ ఒపీనియన్‌ని ఖచ్చితంగా కింద కామెంట్స్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావాలనుకుంటే మన ఛానెల్‌కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హావ్ ఎ నైస్ డే.